డబ్బు తీసుకుని కాంప్రమైజ్ అయ్యాయనడం పచ్చి అబద్ధం. దాసరి గారు ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్న పూనం కౌర్ ఆవేదన. టాలీవుడ్ నటి పూనం కౌర్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను బయటపెట్టి అందరినీ కంటతడి పెట్టించారు. తన కెరియర్ను వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడానికి ఒక వ్యవస్థే పనిచేసిందని, ఇందుకోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమా, రాజకీయ రంగాలు తనను బలిపశువును చేశాయని, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఒక పెద్ద మనిషి వల్ల తనకు అన్యాయం జరిగిందని, అయితే ఆ విషయం సెటిల్ చేసుకోవడానికి తాను డబ్బులు తీసుకున్నానని వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, కానీ నా సొంత బంధువులే నన్ను నమ్మలేదు. మా అమ్మను కూడా సమాజం సూటిపోటి మాటలతో హింసించింది అని పూనం కౌర్ వాపోయారు. డబ్బు తీసుకుని కూతుర్ను అమ్మేశావా అని తన తల్లిని అడిగినప్పుడు తాను ఎంతో నరకం అనుభవించానో ఆమె వివరించారు. ఇక నటుడు పోసాని కృష్ణమురళి పేరును ప్రస్తావిస్తూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో పెళ్లి అనే మాట లేకుండా చేసింది పోసాని గారే అని ఆమె ఆరోపించారు. తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్న సమయంలో పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ తన క్యారెక్టర్ని బ్యాక్ చేశారని, దాంతో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ముఖం చాటేశారని చెప్పారు. ఆ ఒక్క ప్రెస్ మీట్ తన జీవితంలో సర్వం కోల్పోయేలా చేసిందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కెరియర్ పరంగా కూడా తాను ఎన్నో అవకాశాలు కోల్పోయానని, ఓ దశలో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యానని పూనం తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం అమెరికా వెళ్తే అక్కడ ప్రమాదానికి గురి అయ్యానని, కనీసం ఆ విషయాన్ని కూడా అమ్మకు చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో బతికానని ఆమె గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు గారు ఉన్నంత కాలం తనకు ధైర్యం ఉండేదని, ఆయన మరణం తర్వాతే తనను టార్గెట్ చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా డబ్బు, పెళ్లి, ఆరోగ్యం, సంతోషం, ఆశ ఇలా అన్నీ కోల్పోయి ప్రస్తుతం శూన్యంలో బతుకుతున్నానని పూనం కౌర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఒక నటిపై జరిగిన ఈ సామాజిక దాడి వెనుక ఉన్నదెవరు? ఆమె ఆరోపిస్తున్న 15 కోట్ల కుట్ర నిజమేనా అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్లో మొదలైంది.